దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతోనూ ఆసక్తితోనూ చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అది నేను పొందుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చాలాసార్లు ఈ లోకపరమైనటువంటి పరిస్థితుల గురించి మనం ఆశపడుతూ ఉంటాం. ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసేస్తాం, డబ్బు ఉంటే ఏదైనా చేసేస్తాం, బంధువులు బంధాలు బలగాలు ఉంటే ఇక మనకు తిరుగులేదు అని చాలాసార్లు మనము ఒక తప్పుడు అభిప్రాయంతో భావిస్తూ ఉంటాం. ఫైనల్గా నువ్వు ఏది ఉంటే చాలు అనుకున్నావో అది నీ జీవితాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు మరలా కోలుకోవడానికి చాలా కాలం పట్టచ్చు. కొన్నిసార్లు కోలుకోవడం అసాధ్యం కూడా కావచ్చు. అందుకని ఈరోజు భక్తుడు అద్భుతమైన పాట, నీవు లేకుండా నేను ఉండలేను, నీవు లేకుండా ఉండలేను. ఇది ఒక స్త్రీ పురుషునితో చెప్తున్న మాట కాదు, ఒక భర్త భార్యతో, భార్య భర్తతో చెప్తున్న మాట కాదు, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితులతో చెప్తున్న మాట కాదు, ఒక భక్తుడు తన రక్షకునితో చెప్తున్నటువంటి మాట. బహుశా ఇతను అనుకుని ఉంటాడు, లోకంలో నాకు ఫలానాది ఉంది, ఫలానాది ఉంది, ఫలానాది ఉంది, ఇక నాకు ఎవరూ అక్కర్లేదని అనుకుని ఉంటాడు. ఒకప్పుడు అవన్నీ విడిచి వెళ్ళిపోయినప్పుడు, దేవుడు అవసరమైనప్పుడు కృతజ్ఞతతో ఈ పాట పాడుకుంటున్నాడేమో, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, జాలి లేని లోకంలో నా హృదయం చాలా కలతపడింది, ఎవరు నాకు తోడలేరు, నన్ను కాపాడడానికి నీవు దిగొచ్చావు, నా చుట్టూ నన్ను ప్రేమించేవారు ఉన్నారు, కానీ ఎవరు నాకు చివరి వరకు తోడలేరు అయ్యా, సదాకాలము మరణము వరకు నీవే నాకు తోడైండి నడిపించావయ్యా అని ఈ కీర్తనకారుడు ఎంతో కృతజ్ఞత భావంతో దేవుని తోడును అనుభవిస్తూ, ఆశిస్తూ, ఆస్వాదిస్తూ, అనుభూతి చెందుతూ ఈ అద్భుతమైన కీర్తన రాశాడు. అలాంటి ఒక భక్తుడు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అలాంటి ఒక వ్యక్తిని ఈరోజు మనం అర్థం చేసుకోబోతున్నాం. ఎందుకు ఆ భక్తుడు నీవు లేకుండా నేను ఉండలేను అన్నటువంటి అనుభవంలోనికి తన నోటితో ఆ మాట అతను చెప్పలేదు, లేదా అలాంటి ఒక మాట అతని చరిత్రలో కూడా రాయబడలేదు. కానీ అతని జీవితాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ పాట అతని జీవితానికి, ఈరోజు మన జీవితానికి కూడా బాగా సరిపోతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనం పలుమార్లు ధ్యానము చేసుకునే ఒక గొప్ప భక్తుడు, ఒక అద్భుతమైనటువంటి విశ్వాసి, అబ్రహాము నుంచి అబ్రహాము వరకు జరిగినటువంటి ఈ ప్రయాణంలో ఈ భక్తుని అనుభవము నీవు లేకుండా నేను ఉండలేను అన్నట్టే సాగింది. నీవు లేకుండా నేను ఉండలేను అన్నట్టే సాగింది. ఆయన లేకుండా తను ఉండలేనని గ్రహించాడు కనుకనే తనకున్నవన్నీ దేవుడు చెప్పినప్పుడు విడిచిపెట్టి వచ్చేసాడు. తన స్వజనమును, తండ్రి ఇంటి వారిని, తన దేశములో తనకున్నటువంటి సమస్త పరిస్థితులను విడిచిపెట్టాడు. ఇలాంటి ఒక గొప్ప అనుభవం ఎవరు చేయగలరంటే, నీవు లేకుండా నేను ఉండలేను అని చెప్పగలిగిన వారు మాత్రమే చేయగలరు. మీరు ఆలోచించండి, దేవుడు పిలిచి, మీరు ఆఫ్రికా దేశంలో చాలామంది నశించిపోతున్నారు, మీ పేరు పెట్టి పిలిచి, అమ్మా అయ్యా ఆఫ్రికా దేశంలో ఒక తెగ నశించిపోతుంది కనుక నీవు లేచి నీ బంధువులను, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటి వారిని విడిచి ఆఫ్రికా దేశంలో పలానా చోటుకు వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పాడు అనుకోండి. రాత్రి కల్లోకి ప్రవేశం ఆయన కనిపించి, మనం వెళ్తామా మాట్లాడరండి అంటే వెళ్ళమన్నమాట. కారణం ఏంటంటే ఆయన లేకుండా మనం బతికేస్తాం, కానీ నా ఊరు లేకుండా, నా ఇల్లు లేకుండా, నా కుటుంబము లేకుండా, నా బంధువులు లేకుండా, నా ఆస్తిపాస్తులు లేకుండా మాత్రం నేను బతకలేను అని ఓ భ్రమలో జీవిస్తూ ఉంటాం. కానీ అబ్రహాము అలా అనలేదండి. నువ్వు లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ప్రియులారా, అలాంటి అబ్రహాముల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోవడం అవసరం.
నీవు లేకుండా నేను ఉండలేను అన్న స్థాయి మనకు 22వ అధ్యాయంలో పరాకాష్ఠకు చేరిపోతుందండి. నేను కావాలా, నీ కొడుకు కావాలా అన్నాడు దేవుడు. ఆ 22వ అధ్యాయం సారాంశం ఏంటండి? ఆ 22వ అధ్యాయం సారాంశం ఏంటంటే నేను కావాలా, నీ కొడుకు కావాలా అన్నాడు. మనం ఏం చెప్తాం చెప్పండి? ఆయన మనకు ప్రత్యక్షమై అమ్మా అయ్యా నేను కావాలా, నీ పిల్లలు కావాలా నీకు అన్నారనుకోండి, ఏమంటాం? నాకు నా పిల్లలే కావాలి అని. ఎందుకు అబ్రహామునే నీవు లేకుండా నేను ఉండలేనయ్యా అన్నటువంటి ఆ స్థాయిలోనికి అబ్రహాము వెళ్ళాడు అని ధ్యానం చేసుకున్నామంటే, దేవుడు 22వ అధ్యాయంలో నీకు నేను కావాలా, నీ కొడుకు కావాలంటే, అయ్యా నీ మాటే కావాలి, నీ మాటే నాకు కావాలి. ఎందుకంటే ఈ కొడుకు పోతే ఇంకో కొడుకును నీవు ఇవ్వగలవు. నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీవు లేకపోతే నేను ఉండలేనయ్యా అన్న గొప్ప అనుభూతిని వ్యక్తం చేస్తాడు. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగాలు ఆదికాండం 22వ అధ్యాయము మొదటి 14 వచనాలు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలు. మనము ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానభాగంగా చదువుకుందాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడింది. ప్రియులారా, యెహోవా ఈరే, నీవు లేకుండా నేను ఉండలేను అని ఎప్పుడు చెప్పగలమంటే, నీవు లేకుండా నేను ఉండలేను అని ఎప్పుడు చెప్పగలమంటే, అబ్రహాములాగా యెహోవా ఈరే అన్నప్పుడు, యెహోవా ఈరే అని మనము చెప్పగలిగినప్పుడు, యెహోవా ఈరే అనే అనుభవంలోనికి నడిపించబడగలిగినప్పుడు, ఆయనను యెహోవా ఈరేగా మన జీవితంలో అర్థం చేసుకోగలిగినప్పుడు, ప్రియులారా, ఖచ్చితంగా మనం ఇలా చెప్పగలం. యెహోవా ఈరే అంటే అర్థం అండి, యెహోవా చూచుకొనును. యెహోవా చూచుకొనును. చాలాసార్లు మన సమస్యలను, మన పరిస్థితులను మనమే చూసుకోవాలి అనుకుంటాం. మన అవసరతలను, అక్కరలను మనమే చూసుకోవాలనుకుంటాం. మన బాధలలో, మన బలహీనతలలో మనమే చూసుకోవాలి అని అనుకుంటాం. ప్రియులారా, కానీ అబ్రహాము నేను చూసుకోగలనని కానీ, నేనే చూసుకోవాలి అని కానీ ఎప్పుడూ అనుకోలేదు. అబ్రహాము విశ్వాసం, నీవు లేకుండా నేను ఉండలేను అన్నటువంటి ఆ ఆత్మీయ అనుభవం కారణం ఏంటో తెలుసా? దేవుడే చూచుకుంటాడు. అబ్రహామును పిలిచాడు, అబ్రహాం నేను చూపించే దేశానికి వెళ్ళు. అబ్రహాం అనుకుంటాడు, ఓహో అక్కడికి వెళితే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనుకోలేదు. అక్కడికి వెళితే యెహోవాయే చూచుకుంటాడు. అబ్రహాం యొక్క జీవితంలో ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ఎక్కడైతే 22వ అధ్యాయంలో ఇక్కడ ఒక పేరు పెట్టాడు, కానీ అబ్రహాము జీవితంలో ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి అనుభవము, ప్రతి పరిస్థితుల్లో కూడా అబ్రహాము కలిగి ఉన్న అనుభవం ఏంటంటే దేవుడే చూచుకుంటాడు, దేవుడే చూచుకుంటాడు, దేవుడే చూచుకుంటాడు. అనేక ఏళ్లగా ప్రభువును వెంబడిస్తూ ప్రభువును కలిగి ఉన్నటువంటి నీకు నాకు ఈ విశ్వాసం ఉందా? ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా, ఓ సమస్య వచ్చినప్పుడు, ఓ బలహీనత వచ్చినప్పుడు, ఓ వ్యాధి వచ్చినప్పుడు, ఓ కష్టం కలిగినప్పుడు, నీవు పరిష్కరించుకోలేనటువంటి ఓ పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, అయ్యా నీవే చూచుకో అని కానీ దేవుడే చూచుకుంటాడని కానీ ఎప్పుడైనా అనుకున్నావా? అనుకోలేదు. ప్రతి దాంట్లో మనం వేలెట్టేస్తాం. దేవుడు చూసుకోవలసిన వాటిలో కూడా, దేవుడు చేయాల్సిన వాటిలో కూడా, దేవుడికి మాత్రమే సాధ్యమైన వాటిలో కూడా మనమేదో హీరోల్లాగా వేలు పెట్టేసి వేలు నలగొట్టేసుకుంటాం అన్నమాట. అంటే ప్రియులారా, దేవుడు చూసుకుంటాడంతే, దేవుడు చూసుకుంటాడు. ఇలాంటి ఒక అనుభవం నీ జీవితంలో కలిగి ఉండగలిగితే కనుక అబ్రహాము జీవితంలో జరిగిన అనేక అద్భుతాలు, అనేక ఆశీర్వాదాలు, అనేక ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కూడా చూడగలము అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా కేవలము ఇక్కడ ఒక అద్భుతం జరిగిన తర్వాత పెట్టడం లేదు. చాలాసార్లు ఏంటంటే అద్భుతం జరిగిన తర్వాత సాక్ష్యం ఇస్తాం, దేవుడు గొప్పోడండి అని. అద్భుతం జరగకముందు, కార్యం జరగకముందు మాట్లాడతామండి, అసలు మాట్లాడడం. గొప్పోడో కాదు మనకే తెలియదు, దేవుడు గొప్పోడో కాదు మనకే తెలియదు. అద్భుతం జరిగిపోయిన తర్వాత నువ్వు చెప్పేది అన్యుడు కూడా చెప్తాడు, మీ దేవుడు గొప్పోడండి అంటాడు. అవునండి, నిజంగా నీవు యెహోవా ఈరే అని నీవు అనుకుంటే కనుక, నీవు అద్భుతము జరగకముందు, శ్రమలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నీవు ఈ మాట చెప్పగలగాలి, యెహోవా ఈరే అని. అయ్యో అబ్రహాము 14వ వచనం అంటే అప్పటికి అయిపోయింది కదండి అనుకోవచ్చు. ఇక్కడ కదండి, ఇంతకుముందే చెప్పాడు అబ్రహాం. చూద్దాం, ఇదే 22వ వచనంలో, 22వ అధ్యాయంలో 8వ వచనం, 7వ వచనం చివరి భాగంలో ఇస్సాకు అడుగుతున్నాడు, నాయనా అన్నీ ఉన్నాయి,
అసలుదేది అన్నాడు. అన్నీ ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు ఇంకా దేవుడు అద్భుతం చేయలేదు ఇక్కడ. అప్పుడు అబ్రాహాము ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, దేవుడే దహన బలికి, దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? యెహోవా ఈరే. దీని అర్థం ఏంటండి? ఆయనే చూసుకుంటాడు. బలహీనత ఆయనే చూసుకుంటాడు, బాధల ఆయనే చూసుకుంటాడు, సమస్యల ఆయనే చూసుకుంటాడు, వ్యాధుల ఆయనే చూసుకుంటాడు, బిడ్డల గురించిన చింత ఆయనే చూసుకుంటాడు, చదువుల, ఎగ్జామ్సా, జాబా, వివాహమా, ఇంకా నీ జీవితంలో సంభవించే ఏదైనా సరే ప్రియులారా, దేవుడే చూసుకుంటాడు అనేటువంటి విశ్వాసంలోనికి నీవు నడిపించబడగలవా? చాలాసార్లు దేవుడు శ్రమలు ఎందుకు కలుగు చేస్తాడో తెలుసా ప్రియులారా? ఎప్పుడైనా, కనీసం ఇప్పుడైనా దేవుడే చూసుకుంటాడు అని మనం అంటామేమో అని. మనం చూసుకోవడానికి, మరొకరికి అప్పగించడానికి మనం ప్రయత్నిస్తాం తప్ప దేవుడే చూసుకుంటాడు అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనం, విశ్వాసం ఇప్పుడు కూడా మనము కలిగి. కానీ అబ్రహాము తన జీవితంలో ఎస్పెషల్లీ ఈ సందర్భంలో చాలా కష్టమైన సందర్భం అండి. కొడుకును బలి ఇవ్వడానికి వెళుతున్నాడు. దేవుడు అడిగాడు. అడిగినవాడు మామూలుడు కాదు. ఇచ్చినవాడు ఇచ్చేయమంటున్నాడు, ఇచ్చినవాడు ఇచ్చేయమంటున్నాడు. ఇవ్వకపోతే లాగేసుకోగలిగిన శక్తిమంతుడు. అలాంటి సమయంలో అబ్రహాము భారంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. కొడుకు అడుగుతున్నాడు, నాయనా నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల లేదు నాయనా. దేవుడే చూసుకుంటాడు బాబు. వెళ్ళాడు, దేవుడే చూసుకున్నాడు. ఆ స్థలానికి శాశ్వతంగా ఓ పేరు పెట్టాడు, యెహోవా ఈరే. నీ జీవితంలో యెహోవా ఈరే అనుభవం ఉన్నదా లేదా? యెహోవా ఈరే అనుభవం ఉన్నదా లేదా? నీ జీవితంలో దేవుడు చూసుకుంటాడన్నటువంటి విశ్వాసపు స్థాయి ఉన్నదా లేదా? నీ జీవితంలో కష్టమైన, శ్రమైనా, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, బలహీనతలైనా, పిల్లలైనా, వారి భవిష్యత్తు అయినా, వారి బ్రతుకులైనా, ఏదైనా సరే నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు చూసుకుంటాడని నీవు సవాలుగా మాట్లాడగలుగుతున్నావా? సాక్ష్యము చెప్పగలుగుతున్నావా? ఆలోచించు ప్రియులారా. నిజమే ప్రియులారా, చూచుకునే దేవుడు మనకు ఉండడం ఎంత ధన్యత అండి. చూచుకునే దేవుడు. అప్పుడప్పుడు ఎవరైనా అంటే ఏంటి ఇలాగా అంటే, మా నాన్న ఉన్నాడు చూసుకుంటాడంట. ఏమంటామండి? మా అమ్మ ముందు చూసుకుంటుంది, మా నాన్న ఉన్నాడు చూసుకుంటాడు, లేదంటే మా అన్నయ్య ఉన్నాడు అంటారండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు, ఏంటి ఇలాగ పరిస్థితి, ఎందుకు ఇలా ఖర్చు అయిపోతుంది, ఇలా పరిస్థితి, నీకు ఎవరున్నారు ఏంటంటే, మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా అక్క ఉంది, చెల్లుందని బంధువులు చెప్పుకుంటాం. చాలామంది చాలాసార్లు ఈ మాట చెప్పుకున్నాం. కానీ ప్రియులారా, అబ్రహాం ఏం చెప్పుకున్నాడంటే, నా దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి, నా దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి. నిజమే. ఈరోజు యెహోవా ఈరే ఈ అనుభవాలను మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇలా చెప్పగలిగాడు? నిజంగా చూసుకుంటాడా దేవుడు? చెప్పండి. ఒకే ప్రశ్న చెప్పండి, అప్పుడప్పుడు సమాధానాలు కూడా చెప్తూ ఉండండి. నిజంగా దేవుడు చూసుకుంటాడా? యెహోవా ఈరేనా? నిజంగా ఏకకంఠంతో చెప్దాం, నిజంగా చూసుకుంటాడా దేవుడు? మరి ఎందుకు దేవుడు చూసుకుంటాడని దేవుని చేతికి అప్పగించటం లేదు? మీ సమస్యల్ని, మీ బలహీనతలను ఎందుకు అప్పగించుకోవటం లేదు? మీ ఇబ్బందులను ఎందుకు అప్పగించుకోవటం లేదు? యెహోవా చూసుకుంటాడు అని నోటుతో చెప్పడం కాదు, యెహోవా చూసుకుంటాడని అబ్రాహాములాగా నీ క్రియలతో చెప్పాలి. నీ క్రియలతో అబ్రహాము ఊరకనే చెప్పటం లేదండి, తన క్రియతో చెప్తున్నాడు. ఇదిగో నా కుమారుణ్ణి ఈ మోరియా కొండ మీద దహన బలిగా అర్పించేస్తున్నాను. దేవుడు చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఈరోజు నిజంగా చూసుకుంటాడా దేవుడు? అబ్రహాముకి ఎంత గట్టి విశ్వాసం రావడానికి అసలు దేవుడు ఎలాంటోడు, చూసుకునే దేవుడు ఎలాంటోడో మనకి తెలియాలి. ఒక మూడు విషయాలు త్వరగా చూద్దాం. చూసుకునే దేవుడు ఎలాంటోడు, ఎలా చూసుకుంటాడు? చూసుకుంటాను అని అనడానికి ఆధారం ఏంటి అంటే, ఈ సంఘటన ద్వారా ప్రభునందు ప్రియులారా ఒక్క 3 విషయాలు నిజంగా యెహోవా ఈరే అనే అనుభవంలోనికి నడిపించబడడానికి సిద్ధపడ్డాడు. 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అబ్రహాము కళ్ళు ఎత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టెలు వెనక్క తట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టెలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించింది. ప్రియులారా, యెహోవా చూసుకుంటాడు అన్న మాటకు గొప్ప ఆధారం ఈ 13వ వచనం అండి. చూసుకుంటాడంటే అలా చూస్తూ వెళ్ళిపోయేవాడు కాదు. ఆ ఎరుకో మార్గంలో దొంగల చేత పట్టబడి కొట్టబడి కొరప్రాణాలతో ఉన్నటువంటి వ్యక్తిని 3 చూశారండి. ఎవరు చూశారు? 3 చూశారు. అందులో ఒకడు యాజకుడు, రెండవవాడు లేవీయుడు, 3వ వ్యక్తి మొదటి యాజకుడు చూశాడు, వెళ్ళిపోయాడు. 2వ లేవీయుడు చూశాడు, వెళ్ళిపోయాడు. 3వ వ్యక్తి మాత్రం యెహోవా ఈరే, చూసుకునే దేవుడు ఆయన.
చూసుకునే దేవుడు, ఎంత ఖర్చైనా చూసుకునే దేవుడు, ఎంత సమయమైనా చూసుకునే దేవుడు, ఎంత కష్టమైనా చూసుకునే దేవుడు, తిరిగి నీకు జీవాన్ని పోసే వరకు నిన్ను విడవకుండగా చూసుకునే దేవుడు. చూసుకునే దేవుడు అనే ఈ ధ్యానములు అంశములు మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రియులారా, చూసుకోవడం అంటే ఏంటంటే నీ జీవితానికి తగినది సిద్ధపరచడం అన్నమాట. చూసుకోవడం అంటే ఫస్ట్ థింగ్ ఏంటండి, తగినది. ఆ రోజు ఆ ఎరుకో మార్గంలో పట్టబడి కొట్టబడి కొర ప్రాణాలతో ఉన్నాడండి. సమరయుడు చూచాడు అంటే దాని అర్థం ఏంటంటే చూచి కనికరపడి దగ్గరికి వెళ్ళి ఆ స్థితిలో ఏం కావాలో సమరయునికి తెలిసింది. ఏం కావాలి అతనికి? మొట్టమొదటిగా గాయములు కట్టి ఉపశమనం కావాలి. నూనె ద్రాక్షరసాన్ని పోశాడు, గాయాలు కడిగాడు, కట్టాడు, తన గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకొల్లవాడి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తికి 2 కాసులు ఇచ్చి నేను వచ్చే వరకు ఈ వ్యక్తిని పరామర్శించు. తగినది సిద్ధపరచడం అనమాట. చూసుకోవడం అంటే తగినది సిద్ధపరచడం. ఎందుకు ఈ మాట చెప్తానంటే 13వ వచనంలో ప్రియులారా, ఇక్కడ ఒక దహన బలి అర్పించాలి. దేవుడు కోరుకున్నది ఇస్సాకు అనే దహన బలి అనమాట. కానీ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసినప్పుడు ఇస్సాకుకు బదులుగా దేవుడు దేన్ని సిద్ధపరిచాడండి? చూసుకునే దేవుడు. చూసుకునే దేవుడు దేన్ని సిద్ధపరిచాడండి? ఏమండి, ఒక పొట్టేలును, నాకు ఏలు అన్నట్టు వినపడుతుంది, మీరు గట్టిగా మాట్లాడండి. దేన్ని సిద్ధపరిచాడు? ఒక పొట్టేలును సిద్ధపరిచాడు. ఎంత గొప్ప దేవుడు అంటే చూసుకునే దేవుడు, తగిన దానిని సిద్ధపరిచే దేవుడు, తగిన దానిని. ఇక్కడ దేవునికి ఏమర్పించాలండి? ఒక దహన బలి అర్పించాలి. లేవియకాండము 1వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. ఆయన నిజంగా తగిన దాన్ని సిద్ధపరుస్తాడా అంటే లేవియకాండము 1వ అధ్యాయము 10వ వచనం త్వరగా చదువుదాం. దహన బలిగా అతడు అర్పించినది అమ్మా గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ మందలోనిది అయిన ఎడల అతడు నిర్దోషమైన మగదానిని, గొర్రెలు కానీ మేకలు కానీ, గొర్రెలలో మేకలలో, సరే గొర్రెలు తీసుకుందాం, గొర్రెలలో మగదాన్ని ఏమంటామండి? గొర్రెలలో మగదాన్ని ఏమంటాం? పొట్టేలు అంటాం. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ అరణ్యములో అనేక జంతువులు ఉన్నాయి. అనేక జంతువులు అరణ్యములు తిరుగులాడుతున్నాయండి. దేవుడు ఏదొక జంతువుని పెట్టలేదు అక్కడ. దేవుడు ఏదొక జంతువుని తీసుకొచ్చి అబ్రాహాముకు చూపించలేదు. ఏదొక జీవిని తీసుకొచ్చి అబ్రాహాముకు చూపించలేదు ప్రియులారా. దేవుడు తగిన దానిని అందుకే అబ్రాహాముకు అర్థమైంది దేవుడు చూచుకునే దేవుడని. నీ కొద్ది విషయంలో కానీ, నీ సమస్యల విషయంలో కానీ, నీ ఇబ్బందుల విషయంలో కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దహన బలికి గొర్రెలలో కానీ మేకలలో కానీ నిర్దోషమైన మగదానిని అర్పించమంటే అక్కడ దేవుడు ఇస్సాకునకు ప్రతిగా దేనిని సిద్ధం చేశాడండి? ఒక పొట్టేలును, అనగా గొర్రెలలో మగదానిని సిద్ధం చేశాడండి. కరెక్ట్గా ఏది అవసరమో ప్రియులారా తగిన దానిని అనుగ్రహించే దేవుడు. ఆయన ఏదొకటి ఇచ్చి సర్దుకోమని చెప్పే దేవుడు కాదు. ఏదొకటిచ్చి, తల్లిదండ్రులుగా మనం ఉన్నామండి, పిల్లలు అడుగుతారు, పిల్లలు అడిగింది ప్రతిదీ మనం ఇవ్వలేం. ఎంతో కొంత మనం ఇచ్చి ఈసారికి సర్దుకోనన్నా, నెక్స్ట్ టైం చూస్తానులే అంటావా లేదా? ఈసారికి సరిపెట్టేసుకో, తర్వాత చూద్దాం. డబ్బులు ఇవ్వనా, బడ్జెట్ బాగా టైట్గా ఉంది, నీకు ఇస్తే అక్కకి ఇవ్వాలా, నీకు ఇస్తే తమ్ముడికి ఇవ్వాలా, నీకు ఇస్తే పలానాకి ఇవ్వాలా, ఈ నెల బడ్జెట్ చాలా టైట్ అన్న, నీవు అడిగింది నేను ఇవ్వలేను, పలానా షాపులు పలానా ఐటెం కొనమంటే మనం లోకల్గా ఉన్నటువంటి ఏదో ఇమిటేషన్లా ఉన్నటువంటి దేని కొనేస్తాం. అంటే మన స్థాయి, మనం పిల్లల్ని బాగా చూసుకుంటాం, బట్ మన స్థాయి ఏంటంటే వాళ్ళు అడిగిన దానిని మనం ప్రొవైడ్ చేయలేం. సరిపెట్టుకోనన్నా, సర్దుకోనన్నా, తర్వాత చూద్దాంలే అని మనం ఏం చేస్తామండి, ఆ పరిస్థితిని దాటవేస్తాం. కానీ దేవుడు చూచుకునే దేవుడు, యెహోవా యీరే చూచుకునే దేవుడు. నీకు ఏది అవసరమో తగినది, నీ జీవితానికి ఏది అవసరమో ఆయన చూచుకునే దేవుడు. నిజమే, చాలాసార్లు అనుకుంటాం నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అలాంటి చదువు, అలాంటి గ్రూప్ వచ్చింది, ఇలాంటి ఉద్యోగం వచ్చింది, ఇంకా ఏదో వచ్చిందని చాలాసార్లు మనము మూలుకుంటూ ఉంటామంటే, ముక్కుకుంటూ ఉంటాం. కొంతమంది పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నాకు ఇలాంటి భర్త వచ్చాడు, ఇలాంటి భార్య వచ్చాడు కూడా మూలుకుంటుంటారు. విచిత్రం. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మరి? ఏమైనా చేయగలమా? చేయలేం కదా. అలా కూడా మూలుకుంటూ ఉంటారు ప్రియులారా. బట్ ఒక్క విషయం గమనించుకో, నీకు ఇప్పుడు మంచిది కాదు అనిపించింది, నీకు ఇప్పుడు మేలైంది కాదు అనిపించింది, నీకు ఇప్పుడు నచ్చంది, అది దేవుడిచ్చింది కనుక ప్రియులారా, దేవుడు నిన్ను చూసుకునే దేవుడిచ్చింది కనుక ఖచ్చితంగా నీ జీవితానికి అదేమై ఉంటుంది,
మేలుకరమైనది. ఎందుకంటే ఆయన ఎప్పుడు తగని దాన్ని ఇచ్చే దేవుడు కాదండి. ఆయన ఎప్పుడు కూడా తగని దాన్ని ఇచ్చే దేవుడు కాదు, తగిన దానిని ఇచ్చే. అంతెందుకు, ఎగ్జాంపుల్ అబ్రహాం లైఫ్. సారా హాగరు ద్వారా ఇష్మాయేలును ఇవ్వడానికి ప్రయత్నించింది. దేవుడు అన్నాడు, ఇతడు నీ వారసుడు కాదు. దేవుడు తగినది చూచుకునే దేవుడు తగినది మనకి ఇస్తాడని చెప్పడానికి ఒక గొప్ప ఆధారం అబ్రహాము జీవితమే. సారా అన్నది, ఇదిగో ఒక కుమారుని కను, ఒక వారసుని కను, ఎందుకు వచ్చింది, నీకు నాకు ఇక పిల్లలు పుట్టాను. దేవుడు అన్నాడు, ఇతడు నీ వారసుడు కాదు, సారా గర్భమును పుట్టినవాడే వారసుడు. తగిన దానిని అబ్రహాముకు దేవుడిచ్చాడు. నిజమే ప్రియులారా, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. ఆయన నీకు ఒకటి కావలిస్తే ఒకటిచ్చే దేవుడు కాదు, నీవు ఒకటి అడిగితే ఇంకోటి ఇచ్చే దేవుడు కాదు, నీకు ఒకటి అవసరమైతే ఆయన ఇంకోటి ఇచ్చే దేవుడు కాదు. ప్రియులారా, నీ జీవితానికి తగినది, నీ జీవితానికి అవసరమైనది, నీ జీవితానికి సూట్ అయింది, నీకు ఆశీర్వాదకరమైనది, నీకు అక్కర కలిగింది మాత్రమే ఆయన ఇస్తాడు. అక్కడ దహన బలికి పొట్టేలు అవసరం అండి. దేవుడు నక్కను, కుక్కను, పులిను, సింహాన్ని చాలా గొప్పగా గ్రాండ్గా ఉంటుందని ఏనుగును తీసుకొచ్చాడా? ఇవ్వలేదు. దహన బలికి ఏది అవసరమో అది ఇచ్చాడు. నీ జీవితంలో కూడా నీకు ఏది అవసరమో ఆయన చూచుకునే దేవుడు. మీ అమ్మ నాన్నకు కూడా తెలియకపోవచ్చు, మీ అక్క చెల్లికి కూడా తెలియకపోవచ్చు, మీ బంధువులకు, స్నేహితులకు, నీ భాగస్వామికి కూడా తెలియకపోవచ్చు నీకేం కావాలో. నీ దేవునికి తెలుసు. ఆయన నీకు తగింది ఇచ్చేవాడు, నీకు కావలసింది ఇచ్చేవాడు, నీకు సరిపోయింది ఇచ్చేవాడు, నీకు చాలినది ఇచ్చేవాడు. ఇందాక పాటలో పాడుకున్నామండి, నాకు చాలిన దేవుడా. నిన్ను చూసే దేవుడు, నీకు చాలిన దేవుడు, నీకు తగినది, నీకు చాలినది ఇచ్చి నిన్ను తన శాశ్వత కృపతో బలపరిచాడు. హన్నా తన భర్త అయినటువంటి, ఎవరండి భర్త? ఎల్కానాను అడుగుతుంది, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి. ఎల్కానా ఇవ్వగలడా? అన్నాకు తెలియదు. ఎల్కానా నాకు పిల్లల్ని ఇస్తాడు, నాకు పిల్లల్ని ఇస్తాడు. ఏళ్ళు గడిచిపోయినాయండి. ఫైనల్గా ఒక రోజు అన్నాడు, 8వ వచనములు సమయంలో మొత్తం చూడవలసిన లేదు, ఎందుకు నువ్వు అస్తమాటు ఏడుస్తున్నావు, ఎందుకు విచారంగా ఉంటున్నావు, 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ కాదా అన్నాడు. నిజానికి హన్నాకు కావలసింది ఎవరు? కుమారుడు కావాలి. భర్తలో కుమారుని చూసుకోవడం కాదు, భర్తలో 10 మంది కుమారులను చూసుకోవడం కాదు, తన గర్భమున పుట్టిన ఒక కొడుకు కావాలి. ఒక వ్యక్తిగా, ఒక భర్తగా అన్నీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఎల్కానా అన్నతో ఏమన్నాడంటే, ఎందుకు విచారపడుతున్నావు, 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ కాదా, నాలోనే చూసుకో అన్నాడు. దేవుడు అన్నాడు, నీలోంచి నేను అనుగ్రహిస్తానన్నాడు. హన్నా కష్టాన్ని చూచుకొని, నా బాధను చూచుకొని ఆయన హన్నాకు తగినది ఇచ్చాడండి. నిజమే, ఆయన నిన్ను నీ అవసరతల విషయంలో రాజీ పడమని చెప్పేవాడు కాదు, కొంచెమే ఇచ్చి సర్దుకోమని చెప్పేవాడు కాదు, లేదా ఒకటి అడిగితే ఇంకొకటి ఇచ్చి ప్రియులారా ఈసారికి చూసుకో తర్వాత చూద్దామని అని చెప్పేవాడు కాదు. మన జీవితంలో ఆయన తగిన దానిని మనకి ప్రొవైడ్ చేసే దేవుడు అన్న సంగతిని ఎప్పటికీ మనం మర్చిపోకూడదన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో 147వ సంకీర్తన 8వ వచనం, 147వ సంకీర్తన 8వ వచనం, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచేవాడు. నిజమే ప్రియులారా, దేనికి ఏది కావాలో ఆయనకి తెలుసు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పేవాడు, భూమి కొరకు. ఆకాశానికి మేఘాలు అవసరం, భూమికి వర్షం అవసరం. నీకేమవసరం ఆయనకి తెలుసు అంతే, నీకేమవసరమో అని. చాలా కాలం క్రితం ఒక ఉపమానాన్ని చెప్పాను. ఒక బాటసారి భయంకరమైనటువంటి ఎండాకాలంలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి కాలినడకను ప్రయాణం చేస్తున్నాడు. అతను ప్రయాణం చేస్తూ మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి ఆ ఎండ దెబ్బకు అలిసిపోయి అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటే దాని కింద పడుకున్నాడు. ఆ చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆనపకాయల పాదులు, గుమ్మడికాయల పాదులు, రకరకాలు చాలా ఉన్నాయి. పడుకుని ఖాళీగా ఉన్నాడు కదా, మంచి సేద తీరుతున్నాడు, గాలేసింది, చల్లగా ఉంది. ఆలోచిస్తున్నాడు, దేవుని సృష్టి గురించి ఆలోచిస్తున్నాడు. ఏమిటో దేవుడు పిచ్చోడో వెర్రుడో అర్థం కాదు అనుకున్నాడు. అతను అంతరాత్మ ప్రశ్నించింది, ఎందుకు అలా అనుకుంటున్నావంటే, లేకపోతే చూడు ఆ చిన్న గుమ్మడి పాదుకి ఎంత కాయ పెట్టాడు. ఏమట, చిన్న గుమ్మడి పాదు ఒక చిన్న పందిరి మీదో లేదా ఒక చిన్న పెన్షింగ్ మీదో ఎదిగే ఒక చిన్న గుమ్మడి పాదు ఎంత గుమ్మడికాయ పెట్టాడు, ఎంత చెట్టు పెట్టాడు, ఎంతెంత కాయలు పెట్టాడు అన్నాడు. ఎంత చెట్టు ఉంది, ఎంతెంత కాయలట,
ఇంతంత కాయలు పెట్టాడు అనగానే టప్మని పైన చూడబడ్డదట. ఏ కాయ? రావికాయ ఒకటి పడ్డదట. అప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది. ఎందుకు? నిజంగా రావి చెట్టుకు గుమ్మడికాయ కాస్తే వీడు గుండె ఏమైపోయేది? పగిలిపోయేది. దేవుడు తగినది ఇస్తాడు. నీకేది కావాలో అది ఇస్తాడు. దేనికి ఏది కావాలో ఆయనకి తెలుసు, ఎవరికి ఏది కావాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. తగినది ఇచ్చే చూసుకునే దేవుడు. నువ్వెప్పుడు నిరాశపడకు. వాళ్ళకి అది ఇచ్చావు, నాకు ఇది ఇచ్చావు. చాలాసార్లు కంపారిజన్. వాళ్ళని అలా చూసావు, నన్ను ఇలా చూసావు. చాలాసార్లు పోలిక. నీకేం కావాలో తెలుసు, నువ్వేమి భరించగలవు, ఏది అవసరమో, ఏది ఎక్కరో ఆయన చూసుకునే దేవుడు. ప్రియులారా, ఎప్పుడు నిరాశపడకు, ఎప్పుడు నిరాశపడకు. అక్కడ దహన బలికి పొట్టేలు అవసరమైతే ఆయన మరొకదాన్ని తేలేదు. కానీ ఆ అరణ్యంలో ఏదొక జంతువుని పెట్టి అబ్రాహాం ఈసారికి సర్దుకోనలేదు. కానీ పొట్టేలు అవసరమైతే చూచుకునే దేవుడు పొట్టేల్ని పెట్టాడు. నీ అవసరత ఎరిగిన దేవుడు, నీ అక్కర ఎరిగిన దేవుడు, నీ సమస్య ఎరిగిన దేవుడు నీకు తగిన సొల్యూషన్, తగిన బ్లెస్సింగ్స్ ఆయన ఇచ్చేది అంతే. ఇంక అందులో ఎలాంటి క్వశ్చన్ లేదు. అందుకని అబ్రహాముకు తెలుసు ఆ విషయం. నాకేం కావాలో నా దేవునికి తెలుసు, నా సమస్తము చూసుకునే దేవుడు కదా అని అక్కడ చూచుకునే దేవుడు అనే ఒక అద్భుతమైన పేరు పెట్టాడు. నీ జీవితంలో దేవుడు చూచుకుంటాడు అన్న విశ్వాసము, అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఇక రెండవ అంశంలోనికి నడిపించబడదాం. 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడింది. ఆయన తగినది సిద్ధపరిచే దేవుడు మాత్రమే కాదండి, ఆయన తగిన స్థలములో సిద్ధపరిచే దేవుడు. ఆయన తగిన స్థలములో కూడా సర్టన్ ప్లేస్, తగిన స్థలములు సిద్ధపరిచే దేవుడు. ఎందుకంటే ఇక్కడ 13వ వచనంలో అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు అతని కంటి చూపుకు, కన్ను చూపు మేరలో ఏం కనిపించిందండి? ఒక పొట్టేలు కనిపించింది. ఒకవేళ అబ్రహాం, నీ కొడుకును బ్రతికిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి ఒక గొర్రె పిల్లను లేదా మేక పిల్లను పట్టుకురామంటే అబ్రహాం పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు 50 సంవత్సరాల ముందుకు వచ్చావండి, మరలా మొదటి సంవత్సరానికి వెళ్ళిపోక నీకు అద్భుతం చేస్తానంటే ఎలా ఉంటుంది? అది సాధ్యం కాదు. ఇక్కడ ఎందుకు చూసుకునే దేవుడు అంటే ప్రియులారా, నీకు ఏ స్థలములో ఈ కృప అవసరమైనదో. అబ్రహాముకి ఎక్కడ అవసరం? చూచుకునే దేవుడు అబ్రహాముకు ఎక్కడ ఇవ్వాలనుకున్నాడు, ఎక్కడ అవసరపడ్డదు, ఎక్కడ శ్రమ పడుతున్నాడు, ఎక్కడ దుఃఖపడుతున్నాడు, ఎక్కడ తన కుమారుని బలిగా ఇవ్వాలనుకుంటున్నాడు, ఎక్కడ అతని సమస్తాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉందో ప్రియులారా, అదే స్థలములు ఆయన చూచుకునే దేవుడు. ఎలాంటి దేవుడు అంటే నీకు ఏ స్థలములో చూసుకోవాలో ఆ స్థలములో చూసుకుంటాడు. ఈ మాట బాగా అర్థం కావాలంటే ప్రియులారా, ఆదికాండంలో 19వ అధ్యాయం, క్షమించండి 21వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి, ఆయన కన్నులు తెరిచినందున హాగరుకు ఏం కనిపించిందండి? ఏం కనిపించిందండి? నీళ్ల ఊట. ఎక్కడ కనిపించింది? అబ్రహాము ఇంటి దగ్గర కనిపించలేదండి. ఎక్కడ కనిపించిందండి? ఎక్కడ హాగరుకు నీరు అవసరమైందో. అర్థమవుతుందండి? ఎక్కడ హాగరుకు నీరు అవసరమైందో, హాగరు ఎక్కడ సమస్యలో ఉందో అక్కడే పరిష్కారాన్ని, ఎక్కడ అవసరతలో ఉన్నదో అక్కడే ఆశీర్వాదాన్ని, ఎక్కడ ప్రాబ్లంలో ఉందో అక్కడే సొల్యూషన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చూసుకునే దేవుడు. నువ్వెక్కడికో వెళ్ళు, అక్కడ నీకు ఇస్తానని చెప్పే దేవుడు కాదండి ఆయన. నువ్వెక్కడికో వెళ్ళు, అక్కడ నీకు ఇస్తానని చెప్పాడు. అబ్రహాము కన్నులెత్తి చూడగా అతని సమస్యకు పరిష్కారం దొరికింది. అతని కనుచూపు మేరలో ఒక పొట్టేలు కనిపించింది. అందుకు అర్థమైంది, నిజమే కదా, నేను ఎంతసేపు చూడలేదు ఈ పొట్టేల్ని. అవునండి, నేను ఎంతసేపు ఈ పొట్టేల్ని చూడలేదు. నన్ను చూసుకున్న దేవుడు మాత్రం నాకు పొట్టేల్ని చూపించాడు. నాకు పొట్టేల్ని చూపించాడు. తగిన స్థలమందు అది ఆరాధనా స్థలము. దేవునికి తన కుమారుని దహన బలి అర్పించి ఆరాధించే స్థలము. ఆ దేవుని పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధ సన్నిధిలో, ఆ పర్వతం మీద సమర్పించుకున్న ఆ స్థలములో అబ్రహాముకు దేవుడు పరిష్కారాన్ని చూపించాడు. నీవు ఏ స్థలములో ఆయనను ఆరాధిస్తున్నావు, ఏ స్థలములో ఆయనను ప్రార్థిస్తున్నావు, ఏ స్థలములో ఆయనను అర్థిస్తున్నావు, ఏ స్థలములో ఆయన పాదాలను కన్నీటితో తడుపుతున్నావు, ఈ స్థలములో ప్రియులారా దేవుడు నీకు తగిన పరిష్కారాలు, తగిన ఆశీర్వాదాలు, తగిన మేలులు, తగిన దీవెనలు ఆయన అనుగ్రహించగలిగిన సమర్థుడు.
ఎందుకంటే ఆయన చూచుకునే దేవుడు. ఇక్కడ అవసరమైతే ఎక్కడో ఉంది తెచ్చుకోమని చెప్పేవాడు కాదు. ఇక్కడ అవసరమైతే ఎక్కడో ఉంది వెళ్ళి పొందుకోమని చెప్పే దేవుడు కాదు. నీకెక్కడ అవసరము. హాగరుకు ఆ అరణ్యంలో నీరు అవసరం. అబ్రహాం ఇంటి దగ్గర చాలా నీరు ఉందండి. కొన్ని కిలోమీటర్లు వెళ్తే ఏదో ఒక ఊరు వస్తుంది, అక్కడ కూడా నీరు ఉండొచ్చు. కానీ ప్రియులరా, హాగరుకు నీరు ఎక్కడ అవసరం? ఆ అరణ్యములోనే అవసరం. తన కుమారుని బ్రతికించుకోవడానికి ఆ స్పాట్లోనే హాగరుకు. లేదంటే కొన్ని గంటలు పోతే ఇష్మాయిల్ ఏమవుతాడండి? నీకు తెలుసు నువ్వు తట్టుకోలేవి బాధ ఇక ముందుకని, నువ్వు భరించలేవి భారాన్ని ఇక ముందుకని, నీకు కష్టమైపోతుందని తెలుసు. నేను చూచే దేవుడు నీ ఉన్న స్థలములోనే నీకు మేలును సిద్ధపరిచేవాడు. నిన్ను చూచే దేవుడు నీ ఉన్న స్థలములోనే నీకు పరిష్కారాన్ని సిద్ధపరిచే దేవుడు. నేను చూచుచున్న దేవుడు ప్రియులారా, నీ అవసరతను నీ జీవితంలో ఖచ్చితంగా తీర్చేది. రాజుల మొదటి గ్రంథంలో ప్రియులారా 19వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల భాగం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల భాగంలో ప్రవక్త ఏలియా కనబడుతున్నాడండి. ఆ మొదటి వచనాల్లో యెజబెల్ అన్న మాటలకు చాలా కలవరపడి అక్కడి నుంచి అరణ్యంలో కొంత దూరం పారిపోయి ఒక బదరీ వృక్షం కింద ఏలియా పడుకుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఎంత మట్టుకు చాలు, నా పితరులుగా నేను గొప్పవాడిని కాదు, ఇక నా ప్రాణాన్ని తీసేసుకోమని చెబుతున్నాడు. పడుకుని ఆ నిద్రలో ఉన్న తర్వాత దూత ఒట్టొచ్చి, ఏలియా నువ్వు లే, సిద్ధపరిచిన ఆహారాన్ని తిను, నీ ఎదుట చాలా ప్రయాణం ఉంది 2 సార్లు చెప్పాడు. ఏలియాకు ఎక్కడ అవసరమంటే ఆహారం? సొమ్మసిల్లిపోయాడు, శ్వాస వచ్చి పడిపోయాడు. లేచి ఓ అడుగు వేయడానికి నిజమే ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో సమస్యల ద్వారా కొట్టబడి చతికిలు పడిపోయి అక్కడి నుంచి లేచి ఒక్క అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి. పరిష్కారం కొరకు మరొక దాని కొరకు ఒక్క అడుగు కూడా వెయ్యలేని నిస్సత్వం ఆవహిస్తున్నాడు. అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకోలేము. బట్ ప్రియులారా, నీ దేవుడు ఎలాంటి అంటే నిన్ను చూచుకుంటున్న దేవుడు. నువ్వెంత నీరసంగా ఉన్నావో తెలుసు, నువ్వెంత నిస్త్రాణ కలిగి ఉన్నావో తెలుసు, నీవెంత నిస్సత్వం ఆవహించి ఉన్నావో తెలుసు, నీవెంత కృంగిపోయావో తెలుసు, నీవెంత బలహీనపడిపోయావో తెలుసు. అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళని చెప్పే దేవుడు కాదు. నీ దగ్గరకే ఆయన ఆహారాన్ని తీసుకొచ్చేవాడు. నీ దగ్గరికి ఆయన ఆహారాన్ని తీసుకొచ్చేవాడు. ప్రియులారా, తగిన స్థలాన్ని ఏలియాకి సిద్ధపరిచి ఆ బదరీ వృక్షం కింద ఆ నీడలో దేవుడు సిద్ధపరిచిన ఆహారాన్ని తిని ప్రియులారా, అక్కడి నుంచి 40 దినాలు ప్రయాణం చేస్తావు. నువ్వు 40 దినాలు ప్రయాణించి అక్కడ నీకు ఆహారం ఉంటుందని చెప్పే దేవుడు కాదు. ముందు నీకు తగిన ఆహారాన్ని తగిన స్థలం ముందు సిద్ధం చేసి అప్పుడు నీకు పని చెప్పేదేవుడు. ఏలియా జీవితంలో మరి 2 అద్భుతాలు చూస్తాం కదండి. భయంకరమైన షోమ్రోన్లో భయంకరమైన కరువు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర, చాలా విచిత్రం, ఆ కాకుల్ని ఇక్కడికి తీసుకురావచ్చు కదా. కరువులో ఏలియాను మాత్రమే పోషించడము దేవుని యొక్క ప్రణాళిక. పైగా ఊర్లో తాగడానికి ఏమీ నీళ్ళు కనుక ఏలియాను నువ్వు వెళ్ళి కెరీతు వాగే దగ్గర దాగుండు, అక్కడికి నేను ఆహారాన్ని పంపిస్తాను. తగిన స్థలాన్ని ఏలియాకు దేవుడు ఆ కరువులో చూపించాడు. నీ కరువు బ్రతుకులో తగిన స్థలాన్ని ఆయన నీకు సూచిస్తాడు. నీ కరువు జీవితంలో తగిన స్థలములో నిన్ను పోషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తగిన స్థలములో ప్రియులారా, రైట్ ప్లేస్. నీకేమి ఇవ్వాలి ఆయనకి తెలుసు, నీకేం చేయాలి ఆయనకి తెలుసు. అంతే. మనం ఈ ఊరికి కంగారు పడుతూ ఉంటాం. ఆయన చాలా మరి మా పిల్లలు దీన్ని దయచేసి, ఆయన చాలా కాన్ఫిడెంట్గా మన జీవితంలో ఉంటాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. కనుక ఆయన తగిన స్థలమందు. ఓకే, కెరీతు వాగు దగ్గర ఏమైపోయిందండి? కెరీతు వాగు దగ్గర ఏమైంది? నీరు ఎండిపోయింది. సో అక్కడితో అయిపోయింది ఆయన ప్రణాళిక. ఆయన మన ఎడలో ప్రతి మజిలీలో ప్రతి స్టెప్లో ఒక ప్రాపర్ ప్లాన్ అయినా కలిగి ఉంటాడు. మొదట షోమ్రోన్లో కరువు వచ్చింది, కెరీతు వాగు దగ్గరికి పంపించాడు. కెరీతు వాగు దగ్గర ఏమైపోయింది? నీళ్ళు అయిపోయింది. అక్కడ మాట్లాడుతున్నాడు, నీవు లేచి వెళ్ళు నీ ఎదుట ఉన్న గ్రామానికి, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాల్ని సిద్ధం. విధవరాలంటే హెల్ప్లెస్నెస్, అంతే కదండి. ఎంత గొప్ప దేవుడు. హెల్ప్ దొరకని ప్రదేశంలో ఏలియాని పోషించాలని ప్లాన్ చేశాడు. అందుకనే రైట్ ప్లేస్కి పంపించాడు. దట్ మీన్స్ ఏలియాను మాత్రమే కాదు, సారెపతు విధవరాల కుటుంబాన్ని కూడా పోషించాడు. అందుకని సారెపతు అనే గ్రామంలో చాలామంది ఉన్నారు. ఒక పేద విధవరాల్ని సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాడు. తద్వారా ఏలియా బ్రతికాడు, సారెపతు విధవరాలు, ఆమె కుమారుడు, ఆమె ఇంటి వారు కూడా బ్రతికారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ప్రియులారా, నీ కొరకు ఒక ప్లేస్ సిద్ధం చేశాడు. బహుశా నీవు ఉన్నది అనుకుంటున్నది
ఆయన నీకు ఏర్పాటు చేసింది కాకపోవచ్చు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఘనపరచడానికి ఆయన ఒక ప్లేస్ సిద్ధం చేసి అందులో నీవు ఫలిస్తావు, అందులో నీవు అభివృద్ధి చెందుతావు. ప్రియులారా, కొన్ని దేశ భౌగోళిక పరిస్థితులను బట్టి కొన్ని మొక్కలు పంటలు పండుతాయండి, అంతే కదండి. ఆస్ట్రేలియా దేశంలో కొన్ని పళ్ళు బాగా పండుతాయి. మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో మామిడి పళ్ళు లాంటివి బాగా పండుతాయి. ఇక్కడ విత్తనం తీసుకెళ్ళి అక్కడ వేసినా, అక్కడ విత్తనం తీసుకెళ్ళి ఇక్కడ వేసినా మొలవచ్చు, 1-2 కాయలు కాయచ్చు. బట్ దానికి తగిన ప్లేస్ కాదు కనుక ఒకవేళ ఫలించిన అంత అద్భుతంగా ఉండదు. ఒక డాక్టర్ గారు అన్నారు, ఇక్కడ సాగు చేసేస్తున్నారు కివీ ఫ్రూట్స్ కానీ ఇంకా రకరకాల ఇతర దేశాల నుంచి వచ్చే ఫ్రూట్స్ ఇక్కడ సాగు చేసేస్తున్నారు, అవి తినేస్తే వాళ్ళలాగా మనం అయిపోతాం అనుకుంటున్నారు. బట్ ఒక విషయాన్ని గమనించాలి. ఆ విషయం ఏంటంటే, ఆ యొక్క పళ్ళకు ఆ లక్షణం, ఆ గుణం, ఆ వైటమిన్స్, ఆ సారము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ దేశం యొక్క సాయిల్ బట్టి వచ్చింది. నీవు ఇక్కడికి వచ్చి వేసిన ఆ సాయిల్ ఇక్కడ దొరకదు కనుక అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్లో ఉన్నటువంటి వైటమిన్స్ కానీ మరొకటి కానీ ఇక్కడ పండించిన ఫ్రూట్స్లో అవి పూర్తిగా ఉండవు. ఎందుకంటే ఆ దేశ భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అక్కడ ఆ పళ్ళు అంత బలంగా, అంత ఆరోగ్యంగా తయారయ్యి అవి వారికి ఆశీర్వాదం. ఇక్కడ మనం పండించిన అది తగిన స్థలం కాదు కాబట్టి వాటికి అంత ఆరోగ్యంగా అవి ఉండవు. ఎందుకంటే కారణం ప్లేస్ మారింది. బట్ ప్లేస్ మార్చి నేను బతకమని చెప్పే దేవుడు కాదు, నీకు తగిన స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసే దేవుడు. అందుకనే కాబోలు తగిన స్థలాన్ని ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోమని అబ్రహాముకు చెప్పలేదు. అతని కుమారునికి దహన బలి ఎక్కడ అర్పించాలనుకున్నాడు అక్కడ కనుచూపు మేరలో పొట్టెలు దొరికింది, తీసుకొచ్చి దాన్ని అర్పించాడు. నిజమే, నీకు పరిష్కారాలు ఎక్కడెక్కడో చూపించే దేవుడు కాదు, నీకు ఆశీర్వాదాలు ఎక్కడెక్కడో ఇచ్చే దేవుడు కాదు. నీవెక్కడ ఉన్నావో అక్కడికి వాటిని తీసుకువచ్చి రైట్ ప్లేస్లో నేను దీవిస్తాను. ఇక చివరి అంశం, 3వ అంశం ప్రియులారా, 22వ అధ్యాయం ఆదికాండం 12 నుంచి 14 వచనాలు. ఈ టోటల్ ఈ భాగం మనం చదువుతున్నాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమి చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారునికి నాకు ఇవన్నీ తీయలేదు గనుక నీవు నీ దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలు కొమ్ము తగులుకొని ఒక పొట్టేలు వెనక తట్టును కనబడిన. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని ఆ కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించింది. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టను. అందుచేత యెహోవా పర్వతం మీదను చూచుకొను అని నేటి వరకు చెప్పగలరు. ఇక్కడ మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రైట్ టైం. మొదట మనం తగినది సిద్ధపరిచే దేవుడు, ఏది అడిగితే ఏది అవసరమైతే అది సిద్ధపరిచేది. రెండవది తగిన స్థలమందు రైట్ ప్లేస్లో ఆయన నీకు ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తాడు. ఇక మూడవది తగిన సమయములో ఆయన నీకు యెహోవా ఈరే అని చూచుకునే దేవుడు తగిన సమయములో నీకు సిద్ధపరిచే దేవుడు. గమనించండి, ఒక చిన్న మాట, ఎందుకు ఈ తగిన సమయం అని చెప్తానంటే ప్రియులారా, ఒక్క నిమిషం ముందు అంటే అబ్రహాము కత్తి ఎత్తక ముందు దేవుడు అబ్రహామా ఆగు అని పిలిచాడు అనుకోండి, అబ్రహాము విశ్వాసపు లోతు మనకు తెలిసేదా? ఇంకా కత్తి ఎత్తలేదు, కట్టాడు, పైన పడుకోబెట్టాడు, కత్తి నోరుతున్నాడు, అబ్రహాం కంగారు పడుకు అన్నాడు అనుకోండి దేవుడు, అబ్రహాం విశ్వాసం మనకు కనిపించేదా? అర్థమవుతుందండి? కత్తి ఎత్తక ముందు అబ్రహాం ఆగు, పలానా చోట పలానాది ఉందంటే అబ్రహాముని గురించి ఎంత గొప్పగా మనం మాట్లాడు. పోనీ కత్తి ఎత్తిన తర్వాత ఒక నిమిషం లేటుగా అబ్రహాం ఆగన్నాడు అనుకోండి, ఏమయ్యేది? ఇస్సాకు చనిపోతాడు కదా. ఒకటి, కత్తి ఎత్తక ముందు అబ్రహాముని పిలిస్తే అబ్రహాం విశ్వాసం చనిపోతుంది. కత్తి ఎత్తేసిన తర్వాత అబ్రహాముని పిలిస్తే ఇస్సాకు చనిపోతాడు. కానీ ఏ సమయంలో అబ్రహాము అని పిలవాలో దేవుడికి తెలుసు. ఒక సెకండ్ లేట్ అయితే, ఒక సెకండ్ ముందైనా చాలా ప్రమాదాలు జరిగిపోతాయండి. ఒక సెకండ్ లేట్ అయినా, ఒక సెకండ్ ముందైనా ఏమవుతాయండి? పెను ప్రమాదాలు జరిగిపోతాయి. కానీ దేవుడు రైట్ టైం అబ్రహాముకు చూపించాడు. నిజమే, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. ఎప్పుడు దేవుడు తన టైంను బట్టే పనిచేస్తాడు. తన టైంను బట్టే, ఆయనకంటూ ఒక టైం, హిస్ టైం, ఆయనకంటూ ఒక టైం ఉంది. మనం అనుకుంటాం ఇంకా ఇవ్వలేదు, ఇంకా రాలేదు, ఇంకా చేయలేదు. మనకు అన్నీ కంగారే. బట్ దేవునికి తెలుసు నీకు ఏ టైంలో ఏది ఇవ్వాలో. ఆయన టైం అంటూ ఉంది. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. అంతే.
ప్రతిసారి ఆయన తన టైమును బట్టి మాత్రమే పనిచేస్తాడు. ప్రతిసారి ఆయన తన టైమును బట్టి మాత్రమే నీకు ప్రొవైడ్ చేస్తాడు. ప్రతిసారి ఆయన తన టైమును బట్టి మాత్రమే నీకు అనుగ్రహిస్తాడు. నీకు అవసరం లేనిది ముందు ఇచ్చిన ప్రయోజనం లేదు, దాని ఉపయోగము లేదండి. ఒకవేళ అవసరమైనది తర్వాత ఇచ్చిన ప్రయోజనం లేదు. ఒక మామిడి చెట్టు ఉందండి, అద్భుతమైనటువంటి రుచి కలిగిన మధురమైనటువంటి పెద్ద పెద్ద పళ్ళు కాస్తాయి. పిందేసినండి కోసుకు తింటే ప్రయోజనం ఉందా? ఉందా అండి? దాని రుచిని ఆస్వాదించగలమా? అసలు చిన్న పిందేసింది బాగుంటాయి తీపిగా ఉంటాయి, మధురంగా ఉంటాయి, తీసుకోవాల్సింది తీసాం అనుకోండి, ఏమవుద్ది? వగరగాను పులుపుగాను ఉంటాయి. ఇదేనటి మధురంగా ఉన్నాయంట. దాన్ని మధురం తెలియాలంటే ఎప్పటి వరకు ఉండాలి? పండే వరకు. ఓకే, పండింది ఇంకా బాగా పండాలి, ఇంకా బాగా పండాలని 10 రోజులు తీసామనుకో, 10 రోజుల తర్వాత కోసుకు తిన్నామనుకో, భయంకరమైన కంపు కొట్టి పురుగులు బయటకు వస్తాయి. అది పనికిరాదు. నువ్వు ఎప్పుడు దాని రుచిని ఆస్వాదించాలో అప్పుడు తింటేనే ఇది దేవుని సమయం అన్నమాట అండి. గాడ్స్ టైం అంటే ఏమిటంటే, నువ్వు ముందు అది చేసిన ప్రయోజనం లేదు, అంతా అయిపోయిన తర్వాత ఇచ్చిన ప్రయోజనం లేదు. ఎప్పుడంటే నీకు ఎప్పుడు అవసరం ఆయనకు తెలుసు. కత్తి ఎత్తకముందే కొండెక్కేటప్పుడే అబ్రహాం బాగా అలసిపోతున్నావా, వెళ్ళిపో. మనం పిల్లలకి ఏదైనా ఇవ్వడానికి కొన్నిసార్లు ఏదో తీసుకొచ్చి పెడతా ఉంటాం. పిల్లల యాంగ్జైటీ కంటే మనమే యాంగ్జైటీ అయిపోయి ఇవ్వాల్సిన టైంలో కూడా ముందే ఇచ్చేస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే సెల్ ఫోన్ అనమాట అండి. ఇప్పుడు ఈరోజు రాంగ్ టైంలో ఇచ్చేసాం. ఎవరికి ఇచ్చేసాం? ఏమి ఇచ్చేసాం? రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. రాంగ్ టైంలో ఇచ్చేస్తే రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు. రైట్ టైంలో బీటెక్ చదువుతున్నాడు, ఒక ల్యాప్టాప్ కావాలి, కొనం, డబ్బులు లేవంటాం. వీడేమవుతాడు? ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు. అంతే కదా? ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోయినా ముందుగా ఇచ్చేసిన రెండు ప్రమాదమే. కనుక దేవుడు ఎప్పుడు నీకేది ఇవ్వాలో అనుకుంటున్నావేమో, ఇంకా నాకు పెళ్లి కాలేదు, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు, ఇంకా నాకు అది లేదు అనుకుంటున్నావేమో, ఆయన టైం నీ జీవితంలో ఉంది ఖచ్చితంగా. ఆయనకు ఒక టైం ఉంది. నీకు ఏది కావాలో, నువ్వు ఏది అవసరత కలిగి ఉన్నావు, ఎప్పుడు కావాలో ఎలా అన్నీ తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతీది తెలుసు నీకు జీవితంలో. నువ్వు ఎప్పుడు నడవాలో, ఎప్పుడు పాకాలో, ఎప్పుడు కూర్చోవాలో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు చదవాలో, ఎప్పుడు ఉద్యోగం చేయాలి, ఎప్పుడు పెళ్లి కావాలో, ఎప్పుడు పిల్లలు కావాలో, ఎప్పుడు చచ్చిపోవాలో కూడా తెలుసు. మనం ఎప్పుడు చచ్చిపోవాలో కూడా ఆయనకి తెలుసు. ఆయనకు ఒక సమయం ఉంది, తగిన సమయము. ఆ సమయంలో ఆయన ఇస్తాడంతే. నువ్వు దిగులు పడాల్సిన, నువ్వు కృంగిపోవలసిన, నువ్వు బాధపడిపోవలసిన, అయ్యో వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది నాకు రాలేదే అని అనుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే పేతురు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతుంటే, తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము, దేవుడు తగిన సమయమందు, రైట్ టైం, దేవుడు తగిన సమయమందు, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దాని అర్థం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడని చెప్తున్నాడు. దేవుడు తగిన సమయమందు మీకు ప్రొవైడ్ చేస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని ఏది కావాలో దాంతో నింపుతాడంతే. ఎందుకంటే ఆయన అనుగ్రహించే దేవుడు, ఆయన అనుగ్రహించేది. కనుక ప్రియులారా, ఈరోజు ఈ 3 విషయాలు మన జీవితంలో అర్థం చేసుకోగలిగితే, మరి ముఖ్యంగా దేవుడు తగిన సమయం ముందు ఇస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుంది అనుకుంటున్నాను, అది నీకు ఆశీర్వాదకరమే. ఏదైనా నీ జీవితంలో ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావా, అది ఖచ్చితంగా నీకు ఆశీర్వాదకరమే. నిజమే. 25 ఏళ్ళు ఇస్సాకుని ఇవ్వడం వల్ల అబ్రహాము జీవితంలో దేవుడు ఆలస్యం చేయకపోతే, ఈరోజు అబ్రహాముల గురించి చదువుకోవాల్సిన అవసరం మనకి 25 years, ద లాంగ్ జర్నీ. అబ్రహామును వెయిట్ చేయించాడు దేవుడు. ఎందుకంటే అబ్రహామును ఇస్సాకుకు తండ్రిగా కంటే విశ్వాసులకు తండ్రిగా చూడాలన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకని నీకు కూడా ఒకవేళ ఏదైనా ఆలస్యం అవుతుందా, నీవు అనుకున్న స్థాయిలో ఆయన చూడాలనుకునే కంటే దేవునికి అందే స్థాయిలో నిన్ను చూడాలనుకుంటున్నాడు. కనుక నీ జీవితంలో ఆలస్యము చేస్తున్నాడు అన్నది ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. నిజమే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 4వ వచనంలో అది కానా విందు సంఘటన. అక్కడ తల్లి తొందరపడి వెళ్ళి ప్రభుని అడుగుద్ది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది వీళ్ళకి అంటే, ఒక చక్కని మాట అంటాడు, నా సమయం ఇంకా. అంటే ఆయనకు ఒక సమయం ఉంది, నీ సమయంతో ఆయనకు పని లేదు. ఆయనకు టైం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేస్తే, ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తే ఏమవుద్ది? ఏదో ఎందుకండి ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తే ఏమవుద్ది? ఇక కడుపంతా ఉభ్రం వచ్చేస్తుంది, గ్యాస్ బిల్లలు వేసుకుంటూ ఉంటాను.